హలో గైస్, క్రికెట్ లంగో పార్ట్ 3. నేను పార్ట్ 2లో అయితే చెప్పాను నాకు లక్కీకి పోటీ. ఇంకా వెళ్ళి చూద్దారి. ముందు ఆన్ చేయరా, ముందుగా పడతాండా. ఫస్ట్ నాకే బ్యాటింగ్ ఉంది. రే డిఎస్టీగా నేను వేసే బాల్ ఎట్ట కొడతా చూద్దాం. నేను 6 కొడతాను, నువ్వు ఎలా చూస్తావురా? ఇయ్యో బాబాయ్, ఈజీగానే కూడా 6 అట్లుంటుంది. డిఎస్టీతో పెట్టుకుంటే, కానీ లక్కీతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. బౌలింగ్ ఎట్ట చూపిస్తుంది చూసుకో. వీడు చెప్తే నిజంగానే చేసేస్తాడండి. అదైతే మన సత్తా చూపించాలి. ఏం బాగా నీ బాగా అది సిక్స్లు పెడుతున్నాడు. నేను సాగొట్టాలి ఇప్పుడు. రే నీకు బౌలింగ్లో చూపిస్తా. ఈ బాల్ ఎందుకు ఆడిపోతాడికి. అయ్యో 6 బాలయ్యే, ఏం పర్లేదు. ఇంకా 2 6లు కొడితే మనల్ని కొట్టలేడు లక్కీ గాడు. నేను పెద్ద వీరు అనుకుంటున్నావురా డిఎస్టీ. ఓవరాక్షన్ చేయొద్దు. నేను కొట్టినానంటే నీకు బౌలింగ్ చేస్తావు కదా, చెప్తాను నీకు అప్పుడు. నువ్వురా నా బాధ ఒకడు 6 బాల్ లేదని నేను చేస్తా అంటే నువ్వు ఒకడు. నిన్ను కొట్టలేరు 6. కట్టుంటుంది మనతోని. సరేరా, నీకు ఇప్పుడు చూపిస్తాను నేను బౌలింగ్ ఎట్టేస్తాను. నీకు చూపిస్తా ఉండరా. అయ్యో లోపల పుడుతుంది. ఏం పర్లేదు, ఫస్ట్ బాల్ తీసుకున్నాడు. నా కథ తెలియదు రానికి. అయ్యో స్టంప్ బాల్ అవసరంగా పోయింది. సరే చూసుకున్నారు, ఏం పర్లేదు. నేను 6 కొడతా చూసుకోరా. ఇప్పుడు ఉడే అన్న డిక్కులు పెట్టుకొని నువ్వు ఓవరాక్షన్ చేయొద్దురారు. సరేరా, నీకు మంచి బౌలింగ్ చేస్తా. 6 కొట్టావు, కుట్టుకో. థ్యాంక్ యూ రా మచ్చ, నువ్వు ఫ్రెండ్ అంటే. అబ్బా నువ్వు నాకు బలే నేను కొడుకు 6 కొట్టిన కూడా అసలు నా కొడుకు నాకు బౌలింగ్ బాగానే వేసాడు. మీరు చెప్పండి వస్తాను ఇంట్లో. లక్కీగా నీకుందే. ఏంటి ఈడ కొట్టేస్తాడు ఈ బాల. అట్లుంటుంది మనతో నీ మరి కదరా. నేను తనకు 6 అని కొట్టావరా నువ్వు. అంటే అది నువ్వు బాల్ సరిగ్గా వేయలేదా? గుడ్డ అన్న ఏం కవర్ చేస్తున్నారా నువ్వు. సరేరా, నేను ఆ బాటుగానే పెట్టుకుంటా. ఆడు సరే గైస్ 44. నా కొడుకు ఎన్నిసార్లు చెప్పిన సిగ్గులే పెడుతుంది. ఎంతదా